బీఆర్ఎస్ తెలంగాణను విధ్వంసం చేసిందన్నారు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ లోగో నుంచి చార్మినార్ను తొలగించామని చెప్పలేదన్నారు. దీనిపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కాకతీయ తోరణం చార్మినార్తోనే నిండు తెలంగాణ కనిపిస్తుందని అనుకోవట్లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై బీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపడం లేదంటున్న జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ గారు వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు దశాబ్ద గడిచింది, 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం మీకు ఆ ఛాన్స్ దొరికిందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో చాలా గ్రాండ్గా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేస్తున్నారు. అయితే ఇదే విధానాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలు అయితే కొనసాగిస్తుంది. కొద్దిసేపటి క్రితమే చార్మినార్ వేదికగా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అంటే హైదరాబాద్లో చార్మినార్ అనేది ఒక చార్మినార్ని రాజముద్రలో తొలగించడం అనేది అందరినీ అవమానపరిచినట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు చార్మినార్ని తొలగించాల్సి వచ్చింది? తొలగించిన ఎవరు చెప్పలేదమ్మా ఇప్పటివరకు అయితే. ఇప్పుడు చిహ్నం అనేది ప్రభుత్వము ఎంతోమంది మేధావులతో కూర్చొని దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఒక రూపం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక కాకతీయ తోరణాలతోనే, ఒక చార్మినార్తోనే నిండు తెలంగాణ కనపడతాను నేను అనుకోలేదమ్మా. అన్నీ కావాలి. ముందు నుంచి కూడా నేను ఒకటే చెప్పుకుంటూ వస్తాను. ఎప్పుడైనా సరే వేటాడబడిన లేడీ వేటగాడి చరిత్ర ఎంత అవసరమో వేటాడబడిన లేడీ పిల్ల చరిత్ర కూడా అంతే అవసరం. అంతే కదమ్మా. సో నేను అనేది ఏంటంటమ్మా, అందరినీ కూడా తీసుకొని, అందరి భావాలు, అందరి ఉద్దేశాలు తీసుకొని ఈ తెలంగాణలో విధ్వంసం చేసిందే వాళ్ళు. ఈ తెలంగాణని ఇంత దారుణంగా తయారు చేసింది వ్యవస్థలని, ప్రతి వ్యవస్థని, లాస్ట్కి వచ్చే జ్యుడిషియరీని కూడా వదిలిపెట్టకుండా ఈరోజు అరాచకం సృష్టించింది వ్యవస్థ ఎవరన్నా తయారు చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు కూడా ఈరోజు సంసారులాగా మాట్లాడితే ఎట్లమ్మా చెప్పు. అంటే నేను అనేది ఒకటే అమ్మా, ఏది ఉన్నా సరే అంత మేధావులు కలిసి దాన్ని డెసిషన్ తీసుకుంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ డెసిషన్. అంటే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ సాధనలో ఏదైతే హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇవి రెండు మేజర్గా కనిపిస్తాయి. అటు కళాతోరణము, ఇటు చార్మినార్ రెండు ఏకకాలంలో తొలగిస్తున్నారు. అది ఉండడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని చెప్పేసి గత 400 సంవత్సరాల క్రితం కూడా తెలంగాణ ఉత్సవాలు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రెండింటికి తెరలేపడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానివల్ల ఏమి ఇబ్బంది జరుగుతుంది అనేది నాకు అర్థం కాలేదు. అంటే స్పెషల్గా అంటే తెలంగాణకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ మేజర్గా తీసుకుంటామో, హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది చార్మినార్. ఆ చార్మినార్ అందులో ఉండడం వల్ల మీకు ప్రాబ్లం ఏందని చెప్పేసి వాళ్ళు లేకపోవడం వల్ల ఉండే ప్రాబ్లం ఏముందమ్మా? లేకపోవడం వల్ల హైదరాబాద్ అంటే గుర్తొచ్చే చార్మినార్కి హైదరాబాదీలను కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంపేస్తున్నారు. ఒకటి అడుగుతున్నా, మాకు హైదరాబాదే లోగో, మాకు చార్మినార్ లోగో, మాకు మా గ్రేటర్ హైదరాబాద్కి మా లోగోనే చార్మినార్ ఉంది. మేము ఎక్కడ తీసేయలేదు కదా. అడ్డగోలుగా వాళ్ళు చెప్పుకుంటూ పోయినంత మాత్రాన అయిపోతుందా అమ్మ? ఒకటి నేను ఆలోచిస్తామ్మా, ప్రతిసారి ఒకసారి పార్టీని పక్కన పెట్టి ఒకసారి ఆలోచిస్తే చర్చ జరగాల్సింది దేనిపైనమ్మా? ఎందుకు ఫోన్ ట్యాపింగ్ పైన చర్చ జరగదు? ఎందుకు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఏమైనా సిగ్గు శరాలు ఉండాలమ్మా కేసీఆర్ గారు వాళ్ళ. దానికి సంబంధించి మీరే సైలెంట్గా ఉంటున్నారని చెప్పి ఇటు అంటే బీజేపీ నేతలు కావచ్చు, కొంతమంది 4 రోజులు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ రాని ఎందుకు సైలెంట్ ఉంటాం? ఉరుకులు ఆడిపిస్తాం ఇలాని ఊకుటాము. ఎవరైనా ఫోన్లు ట్యాప్ చేస్తారు, ఎవరైనా మాటలు వింటారు. మీరు ఏమన్నా కొంచెం ఉండాలి తల్లి. ఎప్పుడైనా సరే వ్యవస్థ అన్నప్పుడు నలుగురు కోసం పుట్టిన వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అమ్మ నీకు బాధ కలిగింది, ఎక్కడ న్యాయం జరుగుతలేదు, ఎక్కడ పోతావమ్మా? లాస్ట్ చెప్పు, నువ్వు చెప్పుకొని ఏడిపోతావు? కోర్టుకు పోవు. కోర్టును కూడా అదేంది జ్యుడిషియరీని కూడా ఈరోజు మీరు జడ్జిల ఫోన్లు కూడా వింటున్నారు అంటే ఇంకా మనిషి ఏడికి పోవాలి ఆలోచన చేయమ్మా. అవునా కదా? సో ఇవన్నీ అంశాలు నేను ఒకటే కోరుకుంటామ్మా, రాజకీయాలు చేసే ముందు కొంచెం ఆలోచన చేయండి. మీరు చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మేము ఇడిచిపెడతాం అనుకోకూరి, ఖచ్చితంగా వేటాడతాం. మాకు తెలుసు పెట్రోల్ దొరికిన హరీష్ రావుకి అగ్గిపిల్ల దొరకలేదమ్మా. మీ గుణాలు తెలుసు మాకు. పెట్రోల్ దొరికింది, అన్నీ దొరికినాయి, ఒక్క అగ్గిపెట్ట దొరికిలే హరీష్ రావుకి. హరీష్ రావు వేషాలు తెలుసు, కేటీఆర్ ఆలోచన తెలుసు. వీళ్ళు రాకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ చేపియాలనుకుంటారు తెలంగాణలో. అది మేము సాగనీయం అంటున్నాం, అంతే డిఫరెన్స్.
ఇది మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏదైతే బట్టబయలవుతుందని చెప్పేసి వాళ్ళు ఆ అంశాన్ని వాళ్ళ అంశాలను పక్కన పెట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అంశాలను విమర్శించడానికి వాళ్ళు ప్రయత్నం కొనసాగుతుందని చెప్పేసి రాజశేఖర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవితా న్యూస్ 360 హైదరాబాద్.